ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఈవేళ చెప్పుకునే పాఠం వచ్చి బీమా స్కూల్. ఈ బీమా స్కూల్ అనేది ఎల్ఐసిలో ప్రవేశపెట్టినటువంటి ఒక మహా ఉన్నతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని మనకి జనాల్లో తీసుకెళ్ళినట్టయితే మన బిజినెస్ ఈజీగా వస్తుందండి. ఎంత ఈజీగా వస్తుందనే మీకు విషయం చెప్తాను. ఈ రోజుల్లో పిల్లల పాలసీలు చేయడం చాలా సులభం అండి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు కడుపు పేదరికంలో ఉంటూ కూడా పిల్లల్ని మంచి స్కూల్కి, మంచి బుక్స్, మంచి యూనిఫామ్ కుట్టించి ఎంతో ప్రయాసతో పిల్లలు పంపుతున్నారు. పిల్లల భవిష్యత్తుకి ఎన్నో కళ్ళకంటూ ఉన్నారు. అటువంటి పిల్లల భవిష్యత్తుకి మంచి ఎల్ఐసి పాలసీ కూడా తీసుకున్నట్లయితే వాళ్ళ కళ్ళకి సాకారం చేయబడుతుంది. అదే విషయాన్ని మనం చెప్పగలగాలి. దాన్ని ఎలా చెప్పాలంటే ఎల్ఐసిలో ప్రవేశపెట్టిన బీమా స్కూల్ కాన్సెప్ట్ వివరంగా దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలి. బీమా స్కూల్ అంటే ఏంటి? అసలు బీమా స్కూల్ అంటే రిజిస్టరైజ్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఎయిడెడ్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, ఏ స్కూల్ అయినా పాఠశాల అయినా, కాలేజ్ అయినా, ఏదైనా కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఆ స్కూల్లో చదివే పిల్లల నుంచి 25 పాలసీలు చేసుకున్నట్లే 25 పాలసీలు మనం చేసినట్లయితే ఆ స్కూల్ యాజమాన్యానికి 10,000 రూపాయలు ఎల్ఐసి ఇస్తుందండి. నెక్స్ట్ 50 పాలసీలు చేసినట్లయితే 25,000 ఇస్తుంది. 75 పాలసీలు చేస్తే 35,000 ఇస్తుంది. 100 పాలసీలు అయితే 50,000 ఇస్తుంది. ఓకేనా? అంటే ఒక సంవత్సర కాలంలో అంటే ఈ సంవత్సరం ఆల్రెడీ జరిగిపోయి 6 నెలలు అయిపోతుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఒక ఆర్థిక సంవత్సరం. అంటే 2025 ఏప్రిల్ స్టార్ట్ అయింది. 2025 మనం ఆగస్టులోకి వచ్చి సెప్టెంబర్ 1కి 6 నెలలు కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్ నుంచి రేపు మార్చ్ వరకు కూడా ఇంకో 6 నెలల టైం ఉంది. ఈ 6 నెలల్లో కూడా మనం ఏదో స్కూల్లో మనం ఐడెంటిఫై చేసి ఆ స్కూల్ యొక్క టీచర్స్తో మాట్లాడి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళి మనం చక్కని పాలసీలు క్యాన్వాస్ చేసినట్లయితే ఈజీగా వస్తాయి. లేదు కదా అంత బాహాటంగా మీరు మాట్లాడే ఇబ్బంది అయితే ఏదో టీచర్స్ మొబైలైజ్ చేసి ఆ టీచర్స్కి ఏదో గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తే మనం 25 పాలసీలు ఈజీగా తీసుకోవచ్చు. 25 పాలసీలు కానీ ఇక్కడ ప్రీమియం కూడా ఇచ్చేటండి 2.5 లక్షలు. అంటే ఆ స్కూల్ నుంచి ఒక 15 పాలసీలు చేసినా సరే 15 పాలసీలతో 2.5 లక్షలు అయినా కూడా మనకి 10,000 రూపాయలు ఆ స్కూల్కి ఇస్తారు. 5 లక్షలు అయితే 25,000 ఇస్తారు. 10 లక్షలు అయితే 50,000 ఇస్తారు. అంటే పాలసీల రూపాయలు ఇచ్చేది, లేదా అట్ ద సేమ్ టైం ప్రీమియం కూడా తెచ్చుకోవచ్చు. అంటే 25 పాలసీలు అవ్వలేదు, ఇక్కడ 15 పాలసీలు అయిపోయి 2.5 లక్షలు వచ్చేసింది ఆ స్కూల్ నుంచి. 2.5 లక్షలు చేయడం ఎంత ఈజీ అండి. ఇప్పుడు జీవనోమాంగ్ పాలసీ ఉంది, సంవత్సరానికి 1,00,000 రూపాయలు. 3 పాలసీలు చేస్తే 3 లక్షలు. ఆల్రెడీ 3 లక్షల ప్రీమియం వచ్చేసింది. ఇంకో చిన్న పాలసీలు చేసి 15 పాలసీలు జోడించి ఆల్రెడీ ఆ స్కూల్ యాజమాన్యానికి 10,000 రూపాయలు ఇవ్వచ్చు. అంటే యాజమాన్యం ఖర్చు పెట్టుకున్నా కాదు, అది ఆ స్కూల్ యొక్క వాటర్ సంబంధించిన సప్లై కానీ, అలాగే ల్యాబొరేటరీ సంబంధించిన విధానానికి కానీ, పిల్లలకు ఉపయోగపడే కంప్యూటరీకరణ కానీ, సాఫ్ట్వేర్ కానీ, వాళ్ళకు ఉపయోగపడే స్పీకర్స్ కానీ, పిల్లలకు ఉపయోగపడే ఏదైనప్పుడు కూడా ఎల్ఐసి వారు చెక్ ఇస్తారు ఆ స్కూల్కి. అది ఎంత బాగుంటుందండి, మనకి ఎంత ఇమేజ్ అక్కడ డెవలప్ అవుతుంది. ఒకసారి దృష్టి పెట్టండి. బీమా స్కూల్ అనేది బాగా చదవండి, మీకు ఇచ్చిన బుక్ లో ఉంటుంది. అలాగే బీమా స్కూల్లో ఏ పాలసీలు మన పిల్లలకి ఇవ్వచ్చు అనే విషయం ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ పాలసీ అమృత్ బాల్ గురించి ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోలో, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను మీకు. అలాగే చిల్డ్రన్ మనీ బ్యాక్ ఉంది, జీవన్ తరుణ్ ఉంది, ఎండోమెంట్ ఉంది. ఎండోమెంట్ ఎందుకు ఉందని చెప్తానంటే 8 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ పాలసీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎండోమెంట్ ఇవ్వచ్చు. అలాగే జీవన్ లాభ్ కూడా ఇవ్వచ్చు. 8 సంవత్సరాలతో స్టార్ట్ అవుతుంది కాబట్టి జీవన్ లాభ్ పాలసీ కూడా ఇవ్వచ్చు. అలాగే బీమా జ్యోతి ఇవ్వచ్చు. జీవన్ లక్ష్య కూడా ఇవ్వచ్చు అండి. జీవన్ లక్ష్య ఎందుకు ఇవ్వచ్చు అని చెప్తున్నాను అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేదని జీవన్ లక్ష్య ఇవ్వడానికి లేదు. కానీ జీవన్ లక్ష్య ఇచ్చేటప్పుడు నామినీ పిల్లల పేరు పెట్టినప్పుడైతే అప్పుడు పిల్లల పాలసీకి ట్రీట్ చేస్తారు. అది ఓకేనా, అది కూడా మనం ఇవ్వచ్చు. అలాగే జీవన ఉమాంగ్ ఇవ్వచ్చు, జీవన ఉత్సవం ఇవ్వచ్చు. ఈ అన్ని పాలసీలు పిల్లలకు ఉన్నాయండి. ఈ పాలసీలు చక్కగా మీరు బాగా చదివి ఎవరికి ఏది ఉపయోగపడుతుందని మీరు చేసినట్లయితే ఈజీగా బీమా స్కూల్ కాన్సెప్ట్ లో మంచి బిజినెస్ చేసుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇంత బిజినెస్ తెచ్చుకోవడానికి మనకున్న క్వాలిటీస్ ఎలా ఉండాలి అనే విషయాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. మన క్వాలిటీస్ చెప్పేటప్పుడు మనం ఒక మాస్టర్ మైండ్ గా క్రియేట్ అవ్వాలండి. మాస్టర్ మైండ్ ఎలా క్రియేట్ అవుతాము, దాన్నే యాంట్ ఫిలాసఫీ అంటాం. యాంట్ అంటే ఏంటండి? యాంట్ అంటే చీమ యొక్క సిద్ధాంతాలు ఎలా ఉన్నాయన్నది ఒకసారి చెప్పుకుందాం. చీమ ఏం చేస్తుందంటే ఆహారాన్ని పసిగడుతుందండి. ఆహారాన్ని ఐడెంటిఫైయింగ్ ఫుడ్. అలాగే మనం ఏం చేయాలంటే ఆహారాన్ని పసిగట్టి చీమ ఏం చేస్తుందంటే ఎక్కడ బెల్లం ఉంటే, ఎక్కడ పంచదార ఉంటే అక్కడ వాలిపోతూ ఉంటుంది. విమానంలో ఉండే, మేడలో ఉండే, మిద్దుల్లో ఉండే, ఎక్కడన్నా గాలిలోకి వచ్చినట్టుగా గాలిలోకి వచ్చినట్టుగా ఆటోమేటిక్గా ఆహారాన్ని దగ్గరికి చీమలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కూడా మనం కూడా ఎవరిని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ బిజినెస్ ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. చీమల మాదిరిగా ఐడెంటిఫికేషన్ చేయాలి. ముందు ఎక్కడ ఉందని చెప్పి ఐడెంటిఫై చేసి ఆ రకంగా బిజినెస్ పట్టుకోవాలి. రెండోది ఏంటంటే ప్రయత్నం విరమించకపోవడం. ఇది నెవర్ గివ్ అప్ అంటాం ఇంగ్లీష్ లో. చీమల యొక్క ప్రయత్నం ఎంత ఇదిగా ఉంటుందంటే చాలా పట్టుదలగా ఉంటుంది.
ఎంత ఆటంకాలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎదుర్కొంటూ చీమలను చేయడం పక్కన వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా తన యొక్క లక్ష్యాన్ని తను చేరే వరకు అలా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. మనం కూడా మనం నమ్మిన సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా చేయడం గురించి మనస వాస కర్మణ ప్రయత్నం చేయాలి. ఎవరు ఎన్ని అవరోధాలు ఇచ్చినప్పటికీ కూడా మనం నచ్చింది మనం తెలుసుకున్నాం. ముందు మాత్రం మనం బేసిక్ ఏంటంటే మనం చేసే వ్యాపారం గురించి పూర్తిగా మెలకువలు తెలుసుకోవాలి. దాంట్లో లోతుగా మనం అధ్యయనం చేసినట్లయితే ఆ యొక్క ప్రయత్నం విరమించకపోవడం నెవర్ గివ్ అప్ అనే లక్షణం మనకు వస్తుందండి. మూడోది ఏంటంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. ఇది చాలా ముఖ్యమండి. చీమల్లో మనం చూస్తూ ఉంటాం, చీమలు బారులుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఒకే క్యూలో వెళ్తుంటాయి. ఎక్కడ క్యూ బ్రేక్ చెయ్యు, ఒకే క్యూలో వెళ్తుంటాయి. ఎక్కడ చిందరబందరగా ఉండో రెండో క్యూ అనేది చీమలకు తెలియదు, క్యూ బ్రేక్ తెలియదు, రెండో క్యూ తెలియదు. అలాగే క్యూలో ప్రయాణించి తన బలాన్ని నిరూపించుకుని క్రమశిక్షణగా పొందికి వెళ్తూ తన యొక్క లక్ష్యాన్ని తను చేరుకుంటాయి. అదే రకంగా మనకు కూడా క్రమశిక్షణ ఉండాలండి. క్రమశిక్షణ ఎలా ఉండాలంటే మన బిజినెస్ మీద ఫోకస్ చేస్తూ ఉండగా రకరకాల మంది రకరకాల అవాంతరాలు ఇస్తూ ఉంటారు, రకరకాల ఆపర్చునిటీస్ మనం చెప్తూ ఉంటారు. అయినప్పటికీ మనం డైవర్ట్ అవ్వకూడదు. మనకు ఉండే ఫండ్స్ ని వేరొక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అలా చేసినట్లయితే మన గోలు గోవిందా. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనం చేసే ప్రయాణంలో మన మీద చాలా మంది దృష్టి పడుతూ ఉంటుంది, వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మనం క్రమశిక్షణతో ఉండి కంపెనీ యొక్క విధానం పూర్తిగా తెలుసుకుని తద్వారా మనం ముందుకెళ్తూ ఉండాలి. అదే డిసిప్లిన్. ఐదోది వచ్చి ముందు చూపు. ఇది ఫోర్ సైట్ అంటాం ఇంగ్లీష్లో. చీమలకి చాలా ముందు చూపు ఉంటుందండి. ఎలా ఉంటుంది? యాసవి కాలంలో విపరీతంగా కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుని తన పుట్టల్లోనే దాచుకుంటాయి. వర్షాకాలం వచ్చేసరికి ఆహారాన్ని తింటూ హాయిగా కాలు మీద కాలుసిన హాయిగా ప్రశాంతంగా గడుపుతాయి. అలాగా దాచుకోలేని చీమలు మరణిస్తాయి. ఓకేనా? దాన్నే ఫోర్ సైట్ అంటాం, ముందు చూపు. మనం ముందు చూపు ఎలా ఉండాలంటే, మనం ఈ రోజు అన్సీజన్ వచ్చినప్పుడు మనం ముందు చూపు వెళ్ళాలంటే మన ఫ్రెండ్ ఎవరైనా ఒక సంస్థ స్టార్ట్ చేశారండి. మంచి ఫ్రెండ్ సంస్థ స్టార్ట్ చేశారు. ఆ సంస్థలో 150 మందిని రిక్రూట్ చేసి మంచి ఇదిగా నడుపుతున్నారు. ఆ ఫ్రెండ్ యొక్క సలహా తీసుకుని 150 మందిని మనం మీటింగ్ ఏర్పాటు చేసి, ఆ ఎల్ఐసి గురించి ఏం తెలియదు కాబట్టి ఒకేసారి మీటింగ్ ఏర్పాటు చేస్తే 20-25 పాలసీలు మనకు వస్తాయి. ఓకే, అంటే ముందు చూపు అన్నమాట. ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, ఈ ముందు చూపులే మనం ఒక సక్సెస్ గా వినియోగించుకోవాలి. నెక్స్ట్ వన్, ఆత్మవిశ్వాసం. దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. చాలా ఆత్మవిశ్వాసం చీమలకు ఉంటుంది. ఎందుకంటే పెద్ద పాములైనా సరే కానీ తన ఆత్మవిశ్వాసంతో తన బలంతో పావును చంపేస్తాయి, అన్ని చీమలు కలిపి చంపేస్తాయి. అలాగే ఎంతటి బరువైనా కూడా ఈజీగా మోసుకెళ్ళిపోతూ ఉంటాయి. మనకు కూడా అదే ఆత్మవిశ్వాసం మనకు ఉండాలండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. మనం చేసే పని మీద మనస వాస కర్మ దృష్టి పెట్టాలి. ఈవేళ బిల్ క్లింటన్ అయినా పెద్ద టాటా బిర్లా అయినా ఈ ఆత్మవిశ్వాసం లేదే పైకి రాలేదు. అదే విషయం మనం గుర్తుపెట్టుకుని మనం చేసే పని మీద మనస వాస కర్మ దృష్టి పెట్టి మంచి ట్రైనింగ్ సెషన్స్ లో పాల్గొని మంచి యొక్క సబ్జెక్ట్ నేర్చుకుని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళొచ్చు. మనం పురోభివృద్ధి దశగా ప్రయాణం చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి అనూహ్య విజయం. ఈ లాస్ట్ వన్ అండి, దీన్ని గ్రేట్ సక్సెస్ అంటాం. అనూహ్య విజయం అంటే చీమలు ఏం చేస్తూ ఉంటే తన యొక్క మట్టి ఏర్పాటు చేసుకుని పెద్ద కోటల్లా కడేస్తూ ఉంటాయి. అది ఎంత గట్టిగా ఉంటుందంటే గుణపం పెట్టినా కూడా దిగదు. అంటే తన యొక్క విజయం ఎలా ఉంటుందంటే తను చేసే పుట్లు పెద్ద మేళ్ళలా గడేసుకుని అందులో నివసిస్తూ చాలా ప్రశాంతంగా ఉంటాయి. కొన్ని లక్షల చీమలకి అది ఆశ్రయిస్తాయి. అది కూడా మన విజయాలు కూడా అలాగే ఉండాలండి. మనం చేసే పని 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మరో 10 మందికి మనం ఉపాధిలా మనకు కనిపించాలి. మనం చేసే సొసైటీలో చాలా యూజ్ఫుల్ బిజినెస్ అండి. సొసైటీలో వేరే మనకి ఐడియల్, మనకి ఆదర్శప్రాయమైన మనం చేసే పని అందరికి కనిపించాలి. మన నిజాయితీ కానీ, మన క్రమశిక్షణ కానీ, మన యొక్క ఫోర్ సైట్ కానీ, ఇదంతా కూడా మనం చేయడం వల్ల మన గ్రేట్ సక్సెస్ పొందుతాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకి జీవన మనుగడలో అతి చిన్న జీవి చీమ. ఆ చీమను ఉదాహరణ తీసుకున్నాం. ఆ చీమకున్న క్వాలిటీ చెప్పుకున్నాం. రోజు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడ చీమలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆ సిద్ధాంతం పాటించినట్లయితే మనం నెంబర్ 1 గా తయారయ్యి మాస్టర్ మైండ్ గా తయారవుతాం. మనకు అవలేదుగా ఈ యొక్క బీమా స్కూల్ కానీ, బీమా గ్రామ్ కానీ రకరకాలన్నీ ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరూ చక్కని వైవిధ్యభరితమైన విజయం సంపాదించుకుని మంచి సఫిషియెంట్ నాలెడ్జ్ తో అందరూ క్లబ్ మెంబర్లు కావాలని, ఈ యొక్క యాంట్ ఫిలాసఫీ ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరు బీమా స్కూల్ చేయాలని, అలాగే మరొకసారి సెప్టెంబర్ 1 ఎల్ఐసి పుట్టిండాలండి. ఎల్ఐసి వారోత్సవాలు జరుగుతాయి. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు వారోత్సవాలు జరుగుతాయి. ఈ సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఉన్న బిజినెస్ మనకు 6 నెలల బిజినెస్ ఒకేసారి చేయగల
సత్తా మనకు ఉంది. ఎందుకంటే జనాలకి పబ్లిసిటీ బాగా వెళ్తుంది. ఎల్ఐసి పుట్టినాలంట ఓ సంవత్సరం బోనస్ వెళ్తుందని టీవీల్లో కానీ మాధ్యమాల్లో కానీ ఎక్కడికక్కడ పబ్లిసిటీ ఏర్పడుతుంది. దీన్ని ఎన్కరేజ్ చేసుకుందాం. ఈ క్వాలిటీస్ అన్ని ఉపయోగించినట్లయితే మనం ముందుకెళ్తాం. ఓకేనా? అందరూ కూడా క్లబ్ మెంబర్ కావాలని, ప్రతి ఒక్కరు ఆదాయం పెంపొందించుకుని మీ ఫ్యామిలీని సుభిక్షంగా ఉండాలని కోరుకుతూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.